హలో 49 ఏళ్ళు అవుతున్న ఆ జ్ఞాపకాలు ప్రజల మధ్యలో మెదులుతూనే ఉన్నాయి. సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ రాసిన ఈ చిత్రం ఎప్పటికీ మర్చిపోలేము. అందరి మదిని దోచిన ఈ సినిమా మళ్ళీ వెండితెరపై అందరినీ ఆకట్టుకోనుంది. నిజానికి ఆగస్టు 15న షోలే సినిమా విడుదలై 49 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఆ సినిమాలోని ఒక్కో డైలాగ్ ఇంకా అలాగే గుర్తుండిపోయింది. ఇదిలా ఉంటే షోలో సినిమాను తెరపై చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రదర్శన ఆగస్టు 31న ముంబైలో జరగనుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ గురించిన సమాచారాన్ని టైగర్ బేబీ ఫిల్మ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అలాగే ఓ వీడియోను షేర్ చేశారు. 50 ఏళ్ల తర్వాత ఆగస్టు 31న మరోసారి సలీం, జావేద్ మ్యూజిక్ను తెరపై చూడండి. రేపటి నుండి బుకింగ్లు ప్రారంభమవుతాయి. ఈ చిత్రాన్ని ముంబైలోని రీగల్ థియేటర్లో ప్రదర్శించనున్నారని తెలిపారు. ఈ వార్త బయటకు రాగానే అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇన్నేళ్ల తర్వాత తమ అభిమాన నటీనటులను తెరపై చూడాలని అందరూ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమా స్క్రీనింగ్ కు చిత్ర దర్శకుడు రమేష్ సిప్పి, రచయిత సలీం, జావేద్ హాజరు కానున్నారు. చిత్ర ప్రధాన నటులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని కూడా ఈ స్క్రీనింగ్ కు హాజరవుతారని సమాచారం. ఇన్నేళ్ల తర్వాత ఈ ఐకానిక్ చిత్రాన్ని తెరపై చూడటం ఈ తరాలకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. షోలేని ఆల్ టైమ్ ఫేవరెట్ గా మార్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా వారి పేర్లు, డైలాగులు జనం మనసులో మెదులుతూనే ఉండేలా ఒక్కో పాత్ర ఒక్కో ముద్ర వేసింది. ఈ సినిమాలో ప్రేమ ఉంది, స్నేహం ఉంది, భావోద్వేగాలు ఉన్నాయి, కోపం ఉంది. కొన్నిసార్లు ఈ చిత్రంలో వీరు, బసంతి మిమ్మల్ని నవ్విస్తే, కొన్నిసార్లు ఠాకూర్, వితంతు కోడలు రాధ, జై మధ్య హృదయాన్ని హత్తుకునే ప్రేమ కళ్ళలో కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ సినిమాలోని డైలాగులు చిన్నపిల్లల నోళ్లలో కూడా నానుతున్నాయి. బసంతి ఇన్ కుత్తోంకే సామ్నే మత్ నాచ్నా అంటే బసంతి ఈ కుక్కల ముందు డాన్స్ చేయకండి. కిత్నే ఆద్మీ థే ఎంతమంది మగాళ్ళు ఉన్నారు? తుమారా నామ్ క్యా హే బసంతి? హమ్ హీ అంగ్రేజోం కే జమానే కే జైలర్ హే, ఏ హాత్ హమ్కో దే వంటి డైలాగులన్నీ ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయి. ఠాకూర్ 1975లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.